సెప్టెంబర్ నెల దగ్గర పడుతుండటంతో వంటింట్లో ఆందోళన మొదలవుతోంది. ఉల్లి ధరలు మళ్లీ పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్లో భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిని అక్కడి నుంచి ఎగుమతులు తగ్గడంతో ఉల్లికి ప్రధాన కేంద్రమైన మహారాష్ట్ర నాసిక్ మార్కెట్కు సరఫరా తగ్గింది. దీంతో అక్కడి మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ఉల్లి 1000 నుంచి 1500 రూపాయలు పలకగా తాజాగా అది 2700 రూపాయలకు చేరింది. తెలంగాణకు సరఫరా అయ్యే ఉల్లిలో 90% మహారాష్ట్ర నుంచే వస్తోంది. దీంతో రీటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వ్యాపారులు. మార్కెట్లో కొంతకాలంగా కిలో ఉల్లి 15 రూపాయల వరకు విక్రయిస్తుండగా మొదటి రకం 20 రూపాయల వరకు పలికింది. నాసిక్ మార్కెట్లో ఉల్లి ధర పెరగడంతో దాని ప్రభావం ఇక్కడ ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలోనూ ఈసారి ఉల్లి కొరత ఉందని వ్యాపారులే చెప్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాభావం కారణంగా వేసిన పంట ఎండిపోయింది. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక వీటన్నిటి నేపథ్యంలో ఉల్లి ధరలో గణనీయమైన మార్పులు వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు దేశ రాజధానితో పాటు చాలా చోట్ల ఉల్లి ధరలు ఇప్పటికే పెరిగాయి. ఢిల్లీలో కిలో ఉల్లి 30 నుంచి 35 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో కిలో ఉల్లి 24 నుంచి 30 రూపాయల వరకు పలుకుతోంది. సెప్టెంబర్ మాసం వచ్చిందంటే 40 రూపాయలు పలకడం ఖాయమని అంటున్నారు వ్యాపారులు. దసరా నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం వల్లే రేటు పెరుగుతోందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. వేసవిలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడం, ఖరీఫ్లోనూ వర్షాభావం కారణంగా సాగు పుంజుకోకపోవడంతో దిగుబడులు నిరాశాజనకంగా ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. ఉల్లి బోర్ల కిందే ఎక్కువగా సాగవుతోంది. ఉల్లి ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. శనివారం వరకు 18 రూపాయల ధర పలికిన ఉల్లి ఇవాళ 30కి చేరింది. దీంతో ప్రజలు ఉల్లి కొనడానికి జంకుతున్నారు. 3 రోజుల్లోనే ధర రెట్టింపు కావడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తారు. ఉల్లిపాయ రేటు ఉన్నట్టుండిగా మార్కెట్లో ఒక్కసారిగా పెరగడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే శనివారం వరకు కూడా 16 నుంచి 18 రూపాయలు ధర పలికినటువంటి ఉల్లిపాయ ఒక్కసారిగా 30 రూపాయలు ధర పెరగడంతో ఉల్లిపాయ కోస్తేనే కాదు కొన్నా కూడా కన్నిటికి కంటిచుక్క ధర పడుతుందనే చందంగా ఉంది. ముఖ్యంగా ఆడవారు మాత్రము కూరగాయల మార్కెట్కి వచ్చి కొందామనుకున్న వారికి మాత్రము షాక్ గురయ్యమని చెప్తున్నారు. అయితే ఉల్లి ధరల నియంత్రణలో ప్రభుత్వాలు కావచ్చు, మార్కెట్ యాజమాన్యాలు కావచ్చు పట్టింపు లేకపోవడం కారణంగా ఇష్టారాజ్యంగా దళారుల వ్యవస్థలో పడి ఉల్లి ధరలు పెరుగుతున్నాయని గతంలో 100 రూపాయలకు చేరినప్పుడు కూడా అనేక మంది ప్రజలు ఉద్యమించిన సమయం కూడా మనం చూసాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వారు కూడా చెప్తున్నారు శనివారం వరకు కూడా ధర కొంత నియంత్రణలో ఉండే ఒకసారిగా పెద్ద మార్కెట్లో ధర పెరగడంతో ఇక్కడ కూడా మేము పెంచాల్సి వచ్చిందని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ధర ఎంత ఉంది ఉల్లి? 30 రూపీస్కి. శనివారం వరకు ఎంత ఉంది? 18 రూపాయలు. ఉన్న పలంగా పెరగడానికి కారణం ఏంటి? అంటే స్టాక్ లేదు అంతే. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎక్కువ స్టాక్? మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర నుంచి రావాల్సిన స్టాక్ రాకపోవడం రేట్ పెరిగిందండి. మొత్తానికి మనకు ఎక్కువగా తెలంగాణకు హైదరాబాద్కు వచ్చే ఉల్లి అంతా కూడా మహారాష్ట్ర నుంచి వస్తుంది. మహారాష్ట్ర నుంచి రావాల్సిన ఉల్లి గత వారంలో కొంత స్టాక్ రావడంలో ఆలస్యం కారణంగా ఈరోజు గత వారంలో ఉన్నటువంటి ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి ఉల్లిగడ్డను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంచామంటున్నారు. ఇక్కడ కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉన్న పలంగా ఉల్లి ధర పెరగడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజే పేపర్లో చూశాను, నిన్నటి వరకు 50 రూపాయలకి 3 కిలోలు అన్నారు. ఇప్పుడు 30 రూపాయలకి 1 కిలో అంటున్నారు. అది రేపు పోతే 100 రూపాయలు వద్దా 200 వద్దా అనేది ఎవరు చెప్పలేరు. సార్ అంటే ఇలా నిత్యం ధరలు పెరగడాన్ని తగ్గదాన్ని ఏ విధంగా చూస్తున్నారు సార్? దీన్ని గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటున్నారా? అది గవర్నమెంట్ తీసుకోవాల్సిందే కానీ మనం చెప్పేది కాదు. అది గవర్నమెంట్ వారు తీసుకోవాల్సిన. చెప్పండి బాబు, ఉల్లిగడ్డ రేట్ ఎంత ఉంది? ఎలా? ఉల్లిపాయ రేటు 30 రూపాయలు ఉంది. నిన్నేమో 18 రూపాయలు అన్నారు శనివారం. ఏమో ఇంట్లో వాళ్ళేమో 15 రూపాయలు ఉంది ఉల్లిపాయ అని చెప్పి అంటారు. ఇప్పుడు 30 రూపాయలు అనగానే మేము 15 రూపాయలు మేము నొక్కేస్తామో అనుకుంటున్నారు. మాకేం అవసరం? ఉల్లిపాయ చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి కానీ ఉల్లిపాయ రేటు చూసి మాకు కన్నీళ్ళు వస్తున్నాయి. కొనుక్కురమ్మని చెప్పింది ఇంట్లో వాళ్ళు. సార్ చెప్పండి, ఎంత కొన్నారు? ఎన్ని కిలోలు తీసుకున్నారు? 10 కొన్నామండి.
మరీ రేట్ ఎక్కువ పోయినాయి మరి అందువల్ల తక్కువ తీసుకెళ్ళిపోతున్నాం. ఈ మొత్తానికి ఉల్లి ఇంట్లో ఆడవారు కోస్తేనే కాదు కొన్నా కూడా ఇంట్లో ఆడవారికి కన్నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు ఉల్లి ధరలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. మనం చూస్తున్నాము ఈ మార్కెట్లో అతిపెద్ద మార్కెట్ అయినటువంటి ఎర్రగడ్డ మార్కెట్కు నిత్యము వేల మంది ప్రజలు వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఎంతో నమ్మకంగా వచ్చే ప్రజలకు మాత్రం ఈరోజు ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలతో కొంత అవాక్ అవుతున్నారని చెప్పేసి వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ యొక్క ఉల్లి ధరను నియంత్రించడానికి కొంత ప్రభుత్వాలు మార్కెట్ యాజమాన్యాలు కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా కొంత ప్రభుత్వము ఈ ధరల నియంత్రణ కూరగాయల ధరల నియంత్రణ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అశోక్తో ప్రశాంత్, HM టీవీ, హైదరాబాద్.